ఎలక్షన్ అదే కేవలం ఎలక్షన్ జరుగుతుంది. అడ్మినిస్ట్రేషన్ ఓట్ బ్యాంక్ అనుకూలంగా మైనార్టీ ఓట్ బ్యాంక్ బిల్ల పోతుంది. చదువుతుందట మీకు కన్నా మా రాని అందరికీ చాలామంది మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ అదేవిధంగా బీజేపీ జనసేన మిత్రపక్షాలుగా ఎన్డీఏ ఆధ్వర్యంలో ఏర్పడిన తర్వాత గూడూరు నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా మా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎన్డీఏ అభ్యర్థి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి డాక్టర్ పాసిం సునీల్ కుమార్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి గారు, అదేవిధంగా జనసేన జిల్లా ఉపాధ్యక్షులు నియోజకవర్గం కేర్ టేకర్ తీగల చంద్రశేఖర్ గారు, అదేవిధంగా పెద్దలు మా అందరికీ ఆదర్శం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శీలం కిరణ్ కుమార్ గారు, పట్టణాధ్యక్షులు బాలన్న గారు, తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శి రవీందర్ రెడ్డి గారు, అదేవిధంగా జనసేన పట్టణాధ్యక్షుడు ఇంద్రవర్ధన్ గారు, ఇంకా ఇక్కడ మా మాజీ కౌన్సిలర్ శివకుమార్ గారు, చంద్రమౌళి గారు, ఇంద్రసేన గారు, ఇంకా అందరి మిత్రులు కూడా ఇంద్రనీల్ గారు, ఇంకా అన్ని పార్టీలకు సంబంధించి 3 పార్టీలకు సంబంధించి అందరం కూడా ఈరోజు మొట్టమొదటిసారిగా సమన్వయ కమిటీతో ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి దుర్మార్గ పాలనని అంతం చేసే దానికోసంగా ఎన్డీఏ ఆధ్వర్యంలో ఈ 3 పార్టీలు ఆంధ్రప్రదేశ్లో ఒక వేదిక మీద రావడం జరిగింది. అయితే వేదిక మీద వచ్చినప్పటి నుంచి కూడా ఈ కలయిక ఈరోజు కాదు. మొట్టమొదటిగా రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు కూడా తెలుగుదేశం బీజేపీ అలయన్స్లో ఉన్నాయి. అప్పుడు మా కమ్యూనిస్టుతో కలిపి అలయన్స్ ఉన్న సందర్భం ఉంది. ఆ తర్వాత 94లో కూడా బీజేపీ టీడీపీ అలయన్స్లో అప్పటి కాంగ్రెస్ని ఎదుర్కోవడం జరిగింది. అదేవిధంగా 2014లో కూడా టీడీపీ బీజేపీ జనసేన అలయన్స్లో ఈ రాష్ట్రంలో కొనసాగడం జరిగింది. అయితే 2019లో దురదృష్ట కారణాల వల్ల ఈ అలయన్స్ పక్కకు పోయిన తర్వాత ఈ రాష్ట్రం చాలా నష్టపోయింది. పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళడం జరిగింది. ఈరోజు తిరిగి కలయికని, ఒక గొప్ప కలయికని జగన్మోహన్ రెడ్డి గారు భయంతో ఎంతసేపు చూసినా సింహం సింగిల్గా వస్తుంది, మేము ఒంటరిగా పోరాటం చేస్తున్నాం, అక్కడ అక్రమ కలయిక అది ఇది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఎప్పుడు కూడా ఒక దుర్మార్గుడిని, ఒక రాక్షసుని ఎదుర్కోవాలంటే రామాయణంలో కూడా రావణాసురుడిని ఎదుర్కొనే దానికోసంగా అప్పుడు ఉన్నటువంటి వానరముఖ చివరికి అక్కడ ఉన్నటువంటి ఉడత కూడా రాముడితో జత కలిసి ఆ పోరాటంలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దౌర్జన్యాన్ని, అదేవిధంగా వ్యవస్థను అడ్డం పెట్టుకొని ప్రజల మీద చేస్తున్నటువంటి దౌర్జన్యాన్ని, రాజకీయ నాయకుల మీద చేస్తున్నటువంటి దౌర్జన్యాన్ని, ఈ ప్రజాస్వామ్య పాలన కాకుండా డిక్టేటర్ పాలన ఏదైతే కొనసాగిస్తున్నాడో ఈ దుర్మార్గాన్ని అణచివేసే దానికోసంగా ఈరోజు ఈ 3 పార్టీల యొక్క కలయిక ఎంతో అవసరమైంది. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్నా, ఈ రాష్ట్రాన్ని
ముందుకి అభివృద్ధి పథంలో నడిపించాలన్న తిరిగి ఈ రాక్షస పాలన అంతం చేసి ఈ 3 పార్టీల యొక్క పాలన రావాలని చెప్పని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన బీజేపీ మరియు టీడీపీ మరియు జనసేన కార్యకర్తలకి మరియు అధిక నాయకులకి నమస్కారాలు. ఈరోజు ముఖ్యంగా ఎన్డీఏ భాగస్వామిగా ఉన్నటువంటి జనసేన పార్టీ, టీడీపీ అలాగే బీజేపీని చీల్చాలని సకల విధాల ప్రయత్నిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అండ్ కో బ్యాచ్కి ఇదే మా గూడూరు నియోజకవర్గం తరఫున మేము హెచ్చరిస్తున్నాం. మీరు ఎలాంటి చిచ్చు పెట్టాలన్నా మేము దాన్ని తిప్పికొట్టేదానికి రెడీగా ఉన్నాం. కాబట్టి మీరు ఎలాంటి ఈ చీప్ ట్రిక్స్ ప్లే చేయకుండా మీరు ఏం చేయాలనుకున్నారో అది చేయండి. మీరు ఏం చేయలేదు జనాభాకి, కాబట్టి మాకు తెలుసు మీరు ఏం చేశారో అది మేము జనాభాకి తీసుకెళ్తాం. మీరు ఎలాంటి రేట్లు పెంచారు అలాంటివన్నీ చెప్తాం. ఇప్పటి వరకు ఎంతెంత దోపిడీ చేశారో అలాంటి వాటివన్నింటికి ఎలాంటి అధికారులు మీకు సహాయం చేశారో ఆ అధికారులందరికీ ఇదే హెచ్చరిస్తున్నాం. మేము మా ఉమ్మడి కలయికతో వచ్చినటువంటి పార్టీ రేపు రాబోయే పార్టీతో మీకు ఎలాంటి బుద్ధి చెప్తాము. అలాగే ఇతను ఏదో సింహం అంటున్నాడు, సింహం కాదు కలిపురుషుడు అంటారు. కలికాలంలో కలికాలంలో ఏందిరా అంటే మద్యం, వ్యభిచారం ఇలాంటివన్నీ అతనే చేస్తున్నాడు. కాబట్టి అతను కలిపురుషుడిగా పెట్టుకుంటే బాగుంటుంది, కానీ అతను నేను సింహం అని చెప్పుకోకుండా. కాబట్టి అలాంటివి చేష్టలు కాకుండా మీరు ఏం చేశారు, జనాభాకి ఏం చేయాల, కానీ ఏదో చెప్పుకుంటా పోతున్నారు. అలాంటివి కాకుండా నేను చేయబోయేది మేము చెప్తాం. మీరు దానికి ఏదన్నా ఉంటే కౌంటర్ ఇచ్చుకుంటే, కానీ ఊరికే మన గూడూరులో ఈరోజు ఏదో పేరు మురళి గారు ఏదో అన్నారంట రాక్షసులు అని. రాక్షసులు అంటే ఎవరికి తెలిసి జనాభా అందరికీ మీరే రాక్షసులు. బాబాయిని చంపారు, అలాంటి దాని గురించి బయట చెప్పలేదు. ఇంకా బాబాయ్ చనిపోయిన దాని గురించి ఇంకా ఏమైనా చెప్పబోయా అంటే ఇంకా చంద్రబాబు నాయుడు గురించే చెప్తుంటారు. ఆయనే చేశాడు, ఆయన ఉన్నప్పుడే జరిగిందని చెప్తున్నాడు. అలాంటివి కాకుండా మీరు జాగ్రత్తగా చేయండి. సెలవు. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, అలాగే ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని, ఒకటే రాష్ట్ర సంక్షేమం కోసం అలాగే ప్రజలు అభివృద్ధి పొందాలనే ఒక మంచి ఉద్దేశంతో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి ముందుకు రావడం జరిగింది. ఈ ప్రాసెస్లో బీజేపీని కూడా ఒప్పించి కేంద్రంలో ముగ్గురు కలిసి ఒక కూటమిగా, ఎన్డీఏ కూటమిగా ముందుకెళ్ళి వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ జయంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరుచుకునే క్రమంలో ఈ కూటమి ఏర్పడింది. ఈ కూటమి ఏర్పడ్డప్పటి నుంచి వాళ్ళకి ఏర్పడకూడదని చాలా కుట్రలు పడినారు వైసీపీ వాళ్ళు. ఈ కూటమి ఏర్పడ్డప్పటి నుంచి వాళ్ళ ఓటమి ఖాయమైంది. కాబట్టి ఏవో అవాకులు చవాకులు పేర్కొంటూ ఉంటారు, వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మన గూడూరులో అయితే గూడూరు టీడీపీ ఇన్ఛార్జి పాసు సునీల్ కుమార్ గారు, అలాగే బీజేపీ ఇన్ఛార్జి పాపారెడ్డి పురుషోత్తమ రెడ్డి గారు, అలాగే జనసేన పార్టీ తరఫున మేమందరం ముగ్గురు కలుసుకొని క్షేత్రస్థాయిలో ఇప్పటికే మాకు కొన్ని సమావేశాలు జరగడం జరిగింది. త్వరలోనే మరో సమావేశం ఏర్పాటు చేసుకుని క్షేత్రస్థాయిలో మా ఎన్డీఏ కూటమి అనేది ఎందుకు ఏర్పడింది, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎందుకు ఈ రాష్ట్రానికి అవసరం లేదనే విషయాన్ని గ్రామాల్లో ఇంటింటికి తెలియజేసి రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ అవసరం ఎంత ఉంది, అలాగే కేంద్రం నరేంద్ర మోడీ గారి అవసరం ఎంత ఉన్నది, కూటమి అవసరం ఎంత ఉన్నది ఈ రాష్ట్రం అనేది తెలియజెప్పి ఖచ్చితంగా పొత్తు ధర్మాన్ని పాటిస్తూ మన మిత్రపక్షాన్ని గెలిపించుకునేదానికి మా జనసేన పార్టీ తరఫున పూర్తి స్థాయిలో పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా మరొకటి ఏంటంటే ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కానీ అవినీతి పేటరైపోతుంది. దాన్ని అరికట్టాల్సినటువంటి ఈ సీఎం జగన్మోహన్ రెడ్డి కళ్ళు మూసుకొని 5 సంవత్సరాల పాటు నిద్రపోయాడు. 14400 అనే ఒక నెంబర్ ఇచ్చి అవినీతి మీద ఏమైనా ఫిర్యాదులు ఉంటే మాకు చెప్తే మేము వాటన్నిటి తీసివేస్తామని చెప్పి చెప్పి 4.5 సంవత్సరంలో సుమారు 8 లక్షలకు పైగా ఫిర్యాదులు వచ్చినప్పటికీ ఎవరైనా అధికారులు కావచ్చు, లేదంటే ప్రభుత్వం కావచ్చు, ప్రతి సంవత్సరం మాకు ఇన్ని ఫిర్యాదులు వచ్చాయి ఈ నెంబర్ ద్వారా, వాటిని ఈ సంవత్సరం ఇన్ని పరిష్కరించామని చెప్తారు. కానీ ఇప్పటి వరకు ఎటువంటి ప్రెస్ మీట్ అంటూ అధికారులు పెట్టలేదు, అలాగే ఈ ప్రభుత్వం నడిపించేటువంటి పెద్దలు పెట్టలేదు. ఇప్పటికైనా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే 8 లక్షల మందికి పైగా ఫిర్యాదులు 2 లక్షలు మంత్రులు షైఫీల పైన వచ్చాయి. అలాగే ఎమ్మెల్సీ ఎమ్మెల్యేల మీద 2 లక్షలకు పైగా ఫిర్యాదులు వచ్చినా కానీ ఇప్పటి వరకు పట్టించుకోలేదు. అలాగే అహ్మదాబాద్కు చెందిన ఐఐఎం సంస్థ ఒకటి వాళ్ళకి అవినీతిని ఎలా అంతం చేయాలనే దాని మీద ఒక నివేదిక ఇస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం దాని మీద చేయలేమని చెప్పి పుట్టదాఖలు చేశారు. అలాగే జనసేన పార్టీ మిత్రపక్షంగా ఉండి జగనన్న కాలనీ చాలా దగ్గరలో అవినీతి జరిగింది. అలాగే పాలహిత దాంట్లో కావచ్చు, అలాగే ఆర్థిక శాఖలో కావచ్చు, మన విద్యాశాఖలో కావచ్చు 90,000 కోట్లకు పైగా అవినీతి జరిగిందని చెప్పి గణాంకాలతో పాటు ప్రభుత్వం ముందు పెడితే ఇప్పుడు దాకా చర్యలు తీసుకోపోగా
ఎవరైతే కంప్లైంట్ చేస్తారో జనసేన నాయకుల మీద కక్ష సాధింపులు చేయలాగా, అలాగే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైతే నోరెత్తారో వారి మీద చర్యలు తీసుకొని వారి మీద తప్పుడు కేసులు పెట్టించే విధంగా ఈ ప్రభుత్వం నడుచుకోవడం దురదృష్టకరము. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ జగనాసుల ప్రభుత్వాన్ని కూలదోసి కూటమి సాయంతో ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా మన డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారిని, అలాగే ఎంపీ అభ్యర్థిగా బీజేపీ తరఫున పోటీ చేస్తున్న వరప్రసాద్ గారిని మంచి మెజారిటీతో గెలిపించుకొని మేము మా జనసేన పార్టీకి అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాటకి కట్టుబడి ఇక్కడ మేము పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ, జై భీమ్, జై హింద్. ఈరోజు ఉమ్మడి ప్రెస్ మీట్కి ఇచ్చేసిన స్థానిక శాసనసభ సభ్యులు సునీల్ అన్న గారికి, మరో సోదరుడు జనసేన ఇన్ఛార్జి చంద్రశేఖర్ గారికి, అదేవిధంగా మా పాత రోజుల్లో మా సీనియర్ నాయకుడు మా కిరణ్ అన్నకి, మరో సోదరుడు చంద్రరావు అన్నకి, ఇక్కడ మా పార్టీ తరఫున వచ్చిన మాజీ అభ్యర్థి భైరప్ప గారికి, అదేవిధంగా పాలన్నకి, అదేవిధంగా జగన్నకి, అదేవిధంగా మా రాష్ట్ర నాయకులు మనోజ్కి, సురేష్ అన్నకి, సేనన్నకి, అదేవిధంగా టీడీపీ జనసేన వేదిక మీద ఉన్న నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ప్రత్యేకంగా మీడియా మిత్రులకి. అయితే ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఉద్దేశం ఏంటంటే, మేమందరం కలిసి ఉన్నాం, కలిసి పనిచేస్తాం, కలిసి గెలిపించుకుందామనే ఉద్దేశం. ఎందుకంటే ఓల్డ్ వీళ్ళు చెప్తున్నారు వీళ్ళు కలవలేదు, ఇంకా షింక్ కాలేదు, ఇంకా వేరువేరుగా ఉన్నారు అనేది ఏం లేదు. మా ముగ్గురికి పరపత్యాలు ఏమి లేవు. మేమందరం ముగ్గురం కలిసి ఈ రాష్ట్రంలో దుర్మార్గ పాలనని, అరాచక పాలనని ఏ విధంగా మట్టు పట్టించాలనే విధంగా మన రాష్ట్ర నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి మనము ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోయాడు. 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవాలంటే కేంద్ర నిధులు ఖచ్చితంగా కావాలి. మనకి కేంద్రంలో బీజేపీ వచ్చే పరిస్థితులు బాగా మెరుగ్గా కనబడుతున్నాయి. అందుకోసం ఎన్డీఏలో మనం చేరి మన సొంత ఇంటిలాగా మనం ఈ రాష్ట్రానికి ఫండ్స్ తెచ్చుకొని ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మన వ్యక్తిగత ప్రయోజనాలు పక్కన పెట్టి, పార్టీ ప్రయోజనాలు పక్కన పెట్టి ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మనం ఎన్డీఏలో చేరాలని మంచి ఉద్దేశం తీసుకొని ఈ రాష్ట్ర ప్రజలు శ్రేయస్సు కోరి తీసుకొని ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు. అదేవిధంగా దేశంలో నరేంద్ర మోడీ గారు పీఎం అవుతారు. అయితే డబుల్ ఇంజిన్ సర్కార్ అవుతుంది. ఇట రాష్ట్ర నిధులు, అట్ట కేంద్ర నిధులు రెండూ కలిపి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డిని, ఈ రాష్ట్రం దుర్మార్గ పాలన చేసిన జగన్మోహన్ రెడ్డిని, అరాచకాలన్నీ పక్కన పెట్టి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసమే ఈ 3 కలయిక జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ స్థానిక శాసనసభ సభ్యులు సునీల్ అన్నకి, అదేవిధంగా తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిగా బీజేపీ అభ్యర్థిగా ఉన్న ఎలగపల్లి వరప్రసాదరావు గారికి ఈ నియోజకవర్గ ప్రజలు అత్యధికంగా ఓట్లేసి మంచి మెజారిటీతో గెలిపించాలని అందరినీ గూడూరు నియోజకవర్గం నుంచి నేను అభ్యర్థిస్తున్నాను. అదేవిధంగా స్థానికంగా ఈరోజు వైసీపీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళకి టెన్షన్ స్టార్ట్ అయింది. రోజుకి కూటమి గ్రాఫ్ పెరుగుతుంది. టెన్షన్ స్టార్ట్ అయ్యి వాళ్ళకి వర్తించాల్సినటివి ఈ కూటమికి వర్తించే విధంగా మాట్లాడటం నిజంగా దురదృష్టకరం. అయితే ఈరోజు ఒక స్థానిక శాసనసభ అభ్యర్థి, వైసీపీ అభ్యర్థి, ఎవరైతే బీజేపీ అభ్యర్థి ఉన్నారో ఎలగపల్లి వరప్రసాదరావు గారిని రాక్షసుడని, ఆ రాక్షసుడితో ఇంకొక రాక్షసుడు గుండెని అని మాట్లాడటం విడ్డూరంగా ఉంది. దెయ్యాలు వేదాలు వర్ణించినట్టున్నాయి. వైసీపీ అభ్యర్థులకి హెచ్చరిస్తూ ఉన్నాం. మంచి మాటలు బాగుంటే బాగుంటాయి, ఈరోజు లేకపోతే పరిస్థితులన్నీ తిరగకుండా రోజుకి మీకు గ్రాఫ్ పడిపోతుంది. మీరు ఏ విధంగా సర్వేలు అవ్వాలనే దానికోసం అవతల మీద నిందలేయటం సరికాదు. ఇది మొదటి ప్రెస్ మీటు. వచ్చే రోజుల్లో మీ ప్రెస్ మీట్లు మీ అందరికీ సమాధానం చెప్పే రోజులు వస్తాయని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమి ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా గూడూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ 2024లో జరుగు శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కూటమి ద్వారా అవతల పార్టీలపై చేస్తున్న విమర్శలపై ప్రతి విమర్శలు ఏం జరుగుతుంది అని తెలియజేస్తూ ప్రజలకు కూడా జరిగే విషయాలు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో గూడూరు నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ అయినటువంటి పురుషోత్తమ రెడ్డి గారు, అదేవిధంగా
ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు పేగల చంద్రశేఖర్ గారు, తెలుగుదేశం పార్టీ నెల్లూరు జిల్లా అధికార ప్రతినిధి బిల్లు చెంచరామయ్య గారు, చంద్రమౌళి గారు, ఎక్స్ కౌన్సిలర్ శివకుమార్ గారు, చంద్రనీల్ గారు, వేముల సునీల్ గారు, బాలయ్య గారు, రవీందర్ రెడ్డి గారు, ఇక్కడ విచ్చేసినటువంటి కూటమి నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ప్రజా వ్యవస్థలో జరుగుతున్న అవినీతిని, అక్రమాన్ని, అరాచకాన్ని, దౌర్జన్యాలను అంతమొందించాలనే మంచి ఆలోచనతోనే బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఉమ్మడిగా కలిసి అందరం కూడా ఈ రాక్షస పాలన అంతమొందించాలా, ఈ రాక్షస పాలన అంతమొందించకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అధోగతి పాలవుతారు, ఆంధ్రప్రదేశ్ ఉన్నత స్థాయికి ఎదగాల, అభివృద్ధి చెందాలా, సంక్షేమ పథకాల సంస్కరణలు తీసుకురావాలంటే ఒక మంచి పరిపాలన కావాలా. 5 సంవత్సరాల పాలనలో ప్రతి పౌరుడి మీద కూడా 8,20,000 రూపాయలు అప్పుని ఏర్పాటు చేసిన మహోన్నతమైన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు అనే విషయాన్ని తెలుసుకోవాలి. అవినీతికి, అరాచకానికి, ఈరోజు జరుగుతున్న దుష్ట పాలనకు కేర్ ఆఫ్ అడ్రస్ కూడా ప్రస్తుత ముఖ్యమంత్రి గారి పాలనని తెలుసుకోవాలి. మనం ఎన్నికల్లో పోయేటప్పుడు నువ్వేం చేస్తావు, ఏం చేయగలవు, ఏం చెప్తావు అనేది చెప్పేదే ఎన్నికల యొక్క రూల్స్లో, చట్టాల్లో ఉంటుంది. కానీ నువ్వు ఎదుట వ్యక్తుల గురించి మాట్లాడే మాటల వల్ల నువ్వు ఎన్నికల్లో ఏ విధంగా నష్టపోతున్నామో, మన పార్టీ గెలవదు, మనం అధికారంలోకి రాము, గూడూరులో మనం గెలిచే పరిస్థితులు లేవనే ఆలోచనతో వెళ్ళి ఎదుట పార్టీ వాళ్ళని మీరు ఎన్నికల యొక్క నిబంధనలకు వ్యతిరేకంగా మీరు అబ్యూజ్డ్ లాంగ్వేజ్ మాట్లాడడం అంటే అది మీ సంస్కరణకే వదిలేస్తున్నాం. మీరు ఎవరైనా ఎదుట మనుషులను విమర్శించరాదు అని ఎన్నికల యొక్క చట్టంలోనే చెప్తుంది. ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగతమైన విమర్శలు చేసే అధికారం ఎవరికీ లేదు, ఏ పౌరుడికి కూడా లేదు. మీరు మాట్లాడదలుచుకున్నప్పుడు మీ పార్టీ ఏం చేస్తుంది, మీరు ఏం చేశారు, ఇప్పుడు గెలిస్తే నేను ఏం చేస్తాననేది చెప్పాలి. కానీ మీరు అది చెప్పలేక అవతల పార్టీ చేసిన అభివృద్ధి 2014 నుంచి 2019 వరకు మేము ఇవన్నీ చేశాము, ప్రజల చెంత మేము ఉన్నాము, ప్రజల కోసం నిరంతరం చేసాము, గూడూరు నియోజకవర్గాన్ని ఈ విధంగా అభివృద్ధి చేసాం, ఇన్ని కోట్ల నిధులు తెచ్చాము, ప్రతిదాని CFMS కావచ్చు, అదేవిధంగా 14th ఫైనాన్స్ కావచ్చు, ప్లాన్ గ్రాంట్ కావచ్చు, నాన్ ప్లాన్ గ్రాంట్ కావచ్చు, ఈ విధంగా నీటికి కావచ్చు, ASP గ్రాంట్లు కావచ్చు, అనేక గ్రాంట్లు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసాం. పంచాయతీరాజ్ గ్రాంట్ కావచ్చు, R&B కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, ఇన్ని గ్రాంట్లు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదాలను ముందుకు తీసుకెళ్ళి పోలవరం మౌన బాలేసింది మీరు కాదా, అమరావతిని పక్కన పెట్టేసింది మీరు కాదా, ఆడ గ్రాఫిక్స్ అని చెప్పింది మీరు కాదా, అన్నీ చూసి ఇక్కడ రోజు ఆడ ఉండి మీరే కదా, ఈరోజు సచివాలయం నుంచి మీరు కాదా, ప్రభుత్వం హైకోర్టు జరిగేది అక్కడి నుంచి కాదా, ఇన్ని జరిగాయి. ఇవన్నీ కూడా 2014 నుంచి 19 వరకు ఒక రాజధాని లేకుండా నెల రోజులు బస్సులో ఉండి ఈ కార్యక్రమాల తర్వాత రాజధాని నిర్మించుకుంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి. బీజేపీ, జనసేన ఒక ఉమ్మడి భాగస్వామ్యంతో ఇవన్నీ జరిగాయి. వీళ్ళు ముగ్గురు కలిసినప్పుడు అభివృద్ధి, సంక్షేమాన్ని ఆలోచిస్తారు, కానీ మనం ఒక అవినీతిని ఆలోచించాము అనేది మీకు తెలిసి మీరు ఆ అవినీతిలో కూరుకుపోతూ అవతల వాళ్ళతో ఏం మాట్లాడుతున్నారనేది తెలుసుకోవాలా. ఎన్నికల యొక్క నిబంధనల్ని ఉల్లంఘించిన మాట్లాడితే మీపై ఏ విధంగా చర్యలు తీసుకోవాలని కూడా అధికారులు కూడా తెలియజేయడం జరుగుతుందని కూడా మీకు పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. ఏ విషయానైనా మీ పార్టీ ఇది చేస్తా అని చెప్తే అందరూ వినేదానికి సిద్ధంగా ఉండరు. మా యొక్క పార్టీ కూడా సూపర్ 6 అంటూ ఒక మేనిఫెస్టోని తీసుకురావడం జరిగింది. ఆ మేనిఫెస్టోలో మేము ఏం చేస్తాం అనేది కూడా తెలియజేయడం జరిగింది. ఆడబిడ్డ నిధిని కింద ప్రతి ఒక్కరికి కూడా ఇంట్లో ఉన్నటువంటి 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాలు ఉన్న వారికి మేము 1,500 రూపాయలు ప్రతి నెల ఇస్తాం, సంవత్సరానికి మీకు 18,000 రూపాయలు ఇస్తాం చెప్పడం జరిగింది. తల్లికి వందనం కార్యక్రమం ద్వారా ప్రతి బిడ్డ చదువుకునే బిడ్డ కోసం ఆ బిడ్డ చదువుకున్నప్పుడు ఆ బిడ్డకి వారి యొక్క ఖాతానందు 15,000 రూపాయలు మనం వేయడం జరుగుతుందని చెప్పారు. మీరు చెప్పారు అమ్మఒడి మేము ఇస్తామని. అమ్మఒడి ఇస్తానప్పుడు సాక్షాత్తు ఇప్పటి ముఖ్యమంత్రి వారి సతీమణి కూడా చెప్పారు, మీరు నిజం చెప్తారు అని ఆలోచిస్తారు, కానీ అందరూ ఒక్క ఛాన్స్ అని మీకు ఓటేశారు.
అమ్మఒడి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం 14,000 ఇచ్చారు, తర్వాత 13,000 ఇచ్చారు. ఎందుకు 14,000 ఇచ్చారు? 13,000 ఒక్క బిడ్డకే ఇస్తామన్నాం మేము, అందరికీ ఏమని చెప్పారు. పెన్షన్ మేము 3,000 చేస్తామని మీరు చెప్పారు. 200 పెన్షన్ 2,000 చేసిన ఘనత చంద్రబాబు నాయుడికి, తెలుగుదేశం పార్టీకి. తెలుగుదేశం పార్టీ స్థాపనే ఆ రోజు స్థాపించిన నందమూరి తారక రామారావు ప్రతి వ్యక్తి కూడా వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు పెన్షన్ ఇవ్వాలని ఆలోచించిన వ్యక్తి కూడా నందమూరి తారక రామారావు. ప్రతి కుటుంబానికి మొట్టమొదటిసారి పెన్షన్ విధానం 30 రూపాయలతో ప్రారంభించింది కూడా తెలుగుదేశం అనేది గుర్తుంచుకో. నువ్వు 4,000 ఇస్తే ప్రజలు నిన్ను నమ్మి ఓటేస్తే నువ్వు 4 విడతల్లో 250 పెంచింది నువ్వు కాదని కూడా ప్రశ్నిస్తున్నావు. తీసుకొచ్చి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, నిరుద్యోగులకు 3,000 ఇస్తామని తెలుగుదేశం ఖచ్చితంగా అమలు. ఆడబిడ్డలు బస్సుల్లో ప్రయాణం చేయటకు వారికి వచ్చే డబ్బులు చాలా కావాలి, బస్సు ప్రయాణం చేయడం ఇబ్బందికరం జరుగుతుంది ఆలోచించి ఉచిత బస్సు సౌకర్యం కలిగించింది కూడా తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో. అదేవిధంగా బీసీల కంటూ ఒక చట్టం తీసుకొచ్చింది కూడా తెలుగుదేశం పార్టీ. అందరికీ త్రాగునీటి ఇబ్బంది ఉంది, త్రాగునీటి వాళ్ళ ఇంట్లో వసతి కలిగజేయాలని మంచినీటి కొడాయిని విస్తరిస్తానికి కూడా తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా P4 సిస్టాన్ని తీసుకొని వచ్చి P4 సిస్టంగా ప్రజలు, ప్రభుత్వము, ప్రైవేటు రంగాలకు సంబంధించినటువంటి ప్రజలు కలిసి వీళ్ళందరూ ఒక ప్రైవేట్ సంస్థల ద్వారా ఫ్యాక్టరీలన్నీ తీసుకొచ్చి వారందరినీ కూడా భాగస్వాములు చేసి P4 విధానం 2040 లోపల ఆంధ్రప్రదేశ్ను రాష్ట్రంలోని అగ్రగామిగా చేయాలని ఆలోచనతో ఈ పథకాన్ని కూడా తీసుకురావాలంటే ఈ విధంగా సంక్షేమ అభివృద్ధితో తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన వెళ్తుంటే మీరు ఓటమి భయంతో ఏదంటే అది మాట్లాడడం మంచి పద్ధతి కాదు, సంస్కారం కాదు. సంస్కారం తెలుసుకొని పత్రికా సమావేశంలో చెప్తే బాగుంటుంది. మీరు ఇదే విధంగా మతి స్థిమితం లేకుండా మాటలు చెప్తే దీనిపై చట్ట ప్రకారం చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. తెలియజేస్తాను. సెలవు తీసుకుంటాను. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి సేలం కిరణ్ గారికి, అలాగే సోదరులు బీజేపీ గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పాపారెడ్డి పురుషోత్తమ రెడ్డి గారికి, అలాగే జనసేన పార్లమెంట్ కేర్ టేకర్ మా తీగల చంద్రశేఖర్ గారికి, సోదరులు పెంచనారాయణ గారికి, అలాగే పట్టణ అధ్యక్షులు ఇంద్రసేన గారికి, అలాగే చంద్రమౌళి గారికి, శివ గారికి, చంద్రమౌళి గారికి, అలాగే పెద్దలు బీజేపీ పట్టణ అధ్యక్షులు కాలమ్మ గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శి రవీంద్ర రెడ్డి గారికి, అలాగే భైరప్ప గారికి, అలాగే వేదిక ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ ఆంధ్రప్రదేశ్ వ్యవస్థలో, ప్రజల్లో, విధానాల్లో అందరూ కూడా గత ప్రభుత్వ విధానాలని మార్పు చేయాలని చెప్పి అందరూ అనుకుంటున్నటువంటి పరిస్థితిలో ఈరోజు బీజేపీ, జనసేన, తెలుగుదేశం 3 కలిసి కూటమిగా ఏర్పడ్డ విషయాన్ని ఒకసారి మీకు తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యవస్థలని, విధానాలని మార్చాలని ప్రజలు అంటున్నారు. అందుకే మా కూటమి ఈరోజు ఒకటైందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా గతంలో కూడా మేము ఎన్డీఏ కూటమిలో అందరం కూడా భాగస్వాములుగా ఉన్నాం. ఎన్నో అభివృద్ధి కార్యక్రమం రాష్ట్రం కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల్ని మేము తీసుకొని వచ్చి బ్రహ్మాండమైన అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో చేశాం. ఈరోజు 4 లైన్ ఉందంటే వాజ్పేయి గారు ఉన్నప్పుడు, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సఖ్యతగా ఉన్నాయి కాబట్టి ఆ రోజు నిధులు ఇచ్చారని చెప్పి మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఈరోజు మా కలయిక మళ్ళీ చెప్తున్నాం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలయిక సూపర్ డూపర్ బంపర్ హిట్ అని చెప్పి ప్రజలందరూ అంటున్నారు. మేమనే మాట్లాడు ప్రజలందరూ అంటున్నారు. దాన్ని తట్టుకోలేక ఈ కలయిక కాదు, వీళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా కలిసి లేరు అనేటువంటి భావం, అంటే వాళ్ళకి ఒక పిరికితనం వచ్చేసింది. ఇష్ట ప్రకారంగా మాట్లాడేటువంటి పరిస్థితులు ఈరోజు వాళ్ళు చేస్తున్నారని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే ఈరోజు మా కలయిక రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని, ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి, ఈ రాష్ట్రంలో ఆగిపోయినటువంటి ప్రాజెక్టులకి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలని చెప్పి మేమందరం కూడా కలిసి ఈరోజు పోటీ చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ యొక్క కలయిక ఒక దుర్మార్గుడి మీద పోరాటం. ఎందువలంటే రాష్ట్రంలో ఈరోజు ఎవరిని వదల్లా, అందరినీ ఇబ్బందులు పెట్టారు. అలాగే పవన్ కళ్యాణ్ గారి యాత్ర కానివ్వండి, అలాగే మోడీ గారి యొక్క బహిరంగ సభలు కానీ జనాలు లక్షల మంది వస్తున్నారంటే అది ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత నిదర్శనం అని చెప్పి మేమందరూ కూడా నేను తెలియజేస్తున్నా. అలాగే మీరు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఈ రాష్ట్రంలో అక్రమ మద్యాన్ని ప్రవేశపెట్టారు. అలాగే ఇది ఒక డ్రగ్స్ సెంటర్గా తయారు చేశారు. అలాగే ఎస్సీలని దాదాపు 8,000-9,000 మంది ఎస్సీల పైన దాదాపు మీరు ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించారు, అన్యాయంగా పెట్టించారు. మీ వల్ల 1,800 మంది ఎస్సీలు చనిపోయారు. కాబట్టి ఎస్సీలందరూ కూడా అర్థం చేసుకోమని చెప్పి ఎస్సీలని రిక్వెస్ట్ చేస్తున్నా. దాదాపు దళితులపైన 6,000 మంది పైన కేసులు పెట్టిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా ఇక్కడ దాదాపు 1,850 మంది దళితుల్లోని పొట్టన పెట్టుకున్న ప్రభుత్వం, హత్యకు గురేసిన ప్రభుత్వం ఏదంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. సాక్షాత్తు ఒక ఎమ్మెల్సీ ఒక దళితుల్ని హత్య చేసి పార్సల్ చేసి ఇంటికి డైరెక్ట్గా పోస్ట్ చేసినటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఇది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అని తెలియజేస్తున్నా. ఇన్ని అరాచకాలు ఎస్సీలపై జరుగుతున్నా కానీ ఒక్కరోజు కూడా స్పందించిన ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ 3 పార్టీల కలయికతో మీకు వెన్నులో వణుకు మొదలైంది. ఏదో మాట్లాడతారు. ఎందువల్లంటే సాక్షాత్తు చిన్నాన్ని చంపింది ఎవరో అందరికీ తెలుసు. అట్లాగే వివేకం సినిమా చూడండి, మీరు కూడా డౌన్లోడ్ చేసుకొని వాట్సాప్ వదులుతున్నారు. దాంట్లో స్పష్టంగా ఎవరెవరిని చంపారో, ఎందువల్ల చంపారో, ఎవరు రాజకీయం కోసం చంపారో అన్నీ కూడా చెప్పేటువంటి కార్యక్రమం. మీరు చంపి మొన్న కడప మీటింగ్లో ఎవరు చంపారో ఆ దేవుడికి తెలుసు, ఈ ప్రజలకు తెలుసు అని మాట్లాడడం నిజంగా అంత అమాయకంగా ఉండరు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అని చెప్పి నేను ఒకసారి అడుగుతున్నా. అట్లాగే మేము రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలో వస్తే అన్నా క్యాంటీన్లన్నీ కూడా మళ్ళీ ప్రారంభిస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే అక్రమ మద్యాన్ని, నకిలీ మద్యాన్ని మొత్తం కూడా తీసేసి మంచి మద్యాన్ని ఇస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా ప్రతి కుటుంబ అభివృద్ధికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కాబోయే ముఖ్యమంత్రి 20 అంశాలతో ఒక విజన్ డాక్యుమెంటరీని తయారు చేసిన విషయాన్ని కూడా తెలియజేస్తున్నాను. ఆ విజన్ డాక్యుమెంటరీలో ఖచ్చితంగా ప్రధానమంత్రి మోడీ గారి ఆలోచనలు, ఇక్కడ రాష్ట్రంలో మా పవన్ కళ్యాణ్ గారి ఆలోచనతో ఆ విజన్ డాక్యుమెంటరీ ఏర్పడుతుంది. ఆ విజన్ డాక్యుమెంటరీ ద్వారా పేద ప్రజలందరినీ కూడా కోటేశ్వరులని లక్షాధికారం చేసేటువంటి ప్రణాళికలు కూడా ఆ విజన్ డాక్యుమెంటరీ ఉన్నాయని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈ ముఖ్యమంత్రి చేసినంతా బూతులు మారడం, 10 అబద్ధాలు చెప్పడం, ఈ పార్టీ నాయకులందరూ కూడా బూతులు మారేటట్టు ప్రేరేపించడం తప్ప ఇంకోటి లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రంలో యువతని భయంకరంగా మోసం చేసినటువంటి వ్యక్తి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పి నేను తెలియజేస్తున్నాను. యువతకి ఉద్యోగాలు ఇస్తున్నారు, యువతకి మెగా డిఎస్సీ అన్నారు. ఇంతవరకు కూడా ఆ డిఎస్సీ లేదు. ఎంత అమాయకులు అంటాయా చదువుకున్నటువంటి వాళ్ళు. ఎలక్షన్ కోడింగ్ 10 రోజులు వస్తుందంటే ఆ రోజు డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వడం అనేది ఎంతవరకు సమంజసం నేను తెలియజేస్తాను. అంటే ఎల్లకాలం మీరు చేసే మోసాలని మా యొక్క ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆ విధంగా మీరు చేస్తూ ఉంటే అవునవును అనేటువంటి నమ్మకాన్ని నమ్ముతారని చెప్పి అనుకుంటారేమోనైనా మా వాళ్ళు తెలియగలవాళ్ళు అంత అమాయకంగా మా వాళ్ళు లేరని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి 1వ తేదీకి కూడా ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వని పరిస్థితుల్లో ఈరోజు ఈ గవర్నమెంట్ తెలియజేస్తున్నారు. రేపు తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన అధికారంలోకి వస్తే ప్రతి నెల ఉద్యోగస్తులకి 1వ తారీఖు కల్లా జీతం ఇస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే ముసలి వాళ్ళకి పెన్షన్ ఈరోజు వాళ్ళు వాలంటీర్లు ఏదో గర్వంగా చెప్తున్నారు, వాలంటీర్ తెలుగుదేశం పార్టీ ఆపేసింది. ఏమయ్యా ప్రజలారా, 200 రూపాయల పెన్షన్ 2000 చేసినటువంటి మనిషి ఎవరో మీకు తెలియదా? అసలు పెన్షన్ విధానాన్ని ఈ రాష్ట్రానికి ప్రవేశపెట్టిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. 35 రూపాయల పెన్షన్తో మొట్టమొదట పెన్షన్ పెట్టిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. తర్వాత 200 పెన్షన్ని 2000 చేసినటువంటి మంచి మనిషి నారా చంద్రబాబు నాయుడు గారు. అట్లాగే మేము గెలిచిన తర్వాత 3000 చేస్తానని చెప్పి ఈ 5 సంవత్సరాల దాకా సాగదీసి ఈ నెలలో 3000 చేశాం. మేము చెప్తున్నాం, రేపు మా ఎన్డీఏ కూటమి మేము ఇది అధికారంలోకి వచ్చేది ఖాయం. ఖచ్చితంగా 4000 రూపాయల పెన్షన్, అందరికీ 4000 రూపాయల పెన్షన్ ఇచ్చేటువంటి బాధ్యతని ఈ యొక్క కూటమి తీసుకుంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. 1వ తేదీ కల్లా మీ ఇంటికి వచ్చి అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు మీకు ఇస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మేము వాలంటీర్ని తీయేస్తూ ఉంటాం. మేము వాలంటీర్ని తీయనైనా నేను ఉదయం కూడా చెప్పా, వాలంటీర్ని మేము తీసే సమస్య లేదు. మేము చెప్పేది ఏంటంటే వాలంటీర్లు బాగా చదువుకున్నట్టు, BA చేశారు, MA చేశారు, MBA చేశారు. మీరు మంచి ఎడ్యుకేషన్ ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ఈరోజు వాళ్ళని బలవంతం పెట్టి వాళ్ళని
మీ యొక్క కడపత్రాలుగా వాడుకొని ఇంటిని తిరిగి మీ పార్టీ ప్రచారం చేయమంటే ఎంతవరకు సమంజసం తెలియజేస్తుంది. మీ గవర్నమెంట్లో ఎంతోమంది వాలంటీర్లు ఆత్మహత్య చేసుకొని చనిపోయిన విషయాన్ని కూడా ఒకసారి నేను గుర్తు చేస్తున్నాను. మేము చెప్తున్నాం, వాలంటీర్లకి మా 3 పార్టీలు భరోసా ఇస్తుంది. మేము మీ యొక్క గౌరవ వేతనం 10,000 రూపాయలు చేస్తాం. మిమ్మల్ని ఎవరిని తీము. మేము చెప్పేది ఒకటి, మీరున్నట్టు వాలంటీర్లు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం వ్యవహరించమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. అంతేకాని మీరు రాజారెడ్డి రాజ్యాంగం లాగా ఇప్పుడు జరిగినటువంటి ఈ ఎలక్షన్ కోడ్ రాకముందు వరకు జరిగినటువంటి పరిస్థితులాగా మీరు వ్యవహరిస్తే ఎవరు ఒప్పుకోరని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా వాలంటీర్లు, మంచి వాలంటీర్లు కూడా తెలుగుదేశం పార్టీ గుర్తింపిస్తుంది, వాళ్ళ యొక్క ఉద్యోగాలకి భరోసా ఇస్తుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అట్లాగే గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ 3 పార్టీలు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇంకా కూడా గవర్నమెంట్ నుంచి ఏమేమి రావాలో అవన్నీ కూడా వాలంటీర్లకి ఇస్తామని చెప్పి మేము భరోసా ఇస్తున్నాం. కాబట్టి అందరూ కూడా వాలంటీర్ ఆలోచించుకోమని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క కూటమిని చూసి మొత్తం బెదిరిపోతున్నారు, అదిరిపోతున్నారు, వాళ్ళు నోటికి వచ్చినట్టు అవాకులు చవాకులు చేయనటువంటి కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నాం. అట్లాగే ఈ ప్రభుత్వం వచ్చి దాదాపు 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచే విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం. మేము రేపు గెలిస్తే ఒక్క పైసా కూడా విద్యుత్ ఛార్జీ పెంచమని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే బస్ ఛార్జీలు కూడా దాదాపు 4 సార్లు పెంచిన గవర్నమెంట్ ఉంటే ఇది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ తెలియజేస్తున్నాం. రేపు మేము వచ్చిన తర్వాత ఉచిత బస్సు, డబ్బులు కాదు కదా, టికెట్ కాదు కదా, ఉచిత బస్సు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మేము చేస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే ఆల్రెడీ సూపర్ 6 పథకాల్ని మా 3 ఆ రోజు జనసేన నాయకులు అలాగే మా బీజేపీ నాయకత్వం చంద్రబాబు నాయుడు కలిసి ప్రకటించారు. ఖచ్చితంగా సూపర్ 6 ఖచ్చితంగా గెలిచినటువంటి 1-2 నెలల నుంచే ఆ యొక్క సంక్షేమ పథకాలను కూడా ప్రాతిపదిక చేయే విధంగా మేము సహకరిస్తాం. అలాగే బీసీలకి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చే విధానాన్ని కూడా మేము తెలియజేస్తున్నాం. మళ్ళీ అవ్వలకి తాతలకి అందరికీ చెప్తున్నాం, 4,000 రూపాయల పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు గెలిచిన మస్ట్ నెలే మీ అందరూ కూడా 4,000 రూపాయల పెన్షన్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ వైఎస్ఆర్సీపీ చెప్పేటువంటి మాటలు మీరు నమ్మకని చెప్పి మేము తెలియజేస్తాం. ఇది కుట్రంట, నాకు అర్థం కావట్లే. అంటే మీరు ఈ 4 సంవత్సరాలు 9 నెలలు ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని నిర్ణయం చేశారో, ఏ విధంగా రాక్షసులు ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారో అదే కన్ను చేయాలంటున్నారా? ఎలక్షన్ కోడ్ వచ్చినా కానీ అంటే రాజ్యాంగం లేదు ఎక్కడ? అంటే మీకు అట్టగాని చేసే మాత్రం ఇది బ్రహ్మాండంగా ఉంది రాజ్యాంగం అంటారు, లేకపోతే మాత్రం ఇదంతా రాక్షస పాలన, ఈ తెలుగుదేశం పార్టీ 3 కుమ్మక్కై చేస్తున్నారని చెప్పి మీరు ప్రచారం మొదలు పెడతారు. ఏమయ్యా అన్యాయం కదా? ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కూడా మీరు ఈ విధంగా వాలంటీర్ ఉపయోగించుకోవడం మంచి పద్ధతి నేను తెలియజేస్తున్నాను. అంబేద్కర్ గారి రాజ్యాంగం ప్రకారం నడపండి రాష్ట్రాన్ని అంటుంటే మేము లేదు రాజారెడ్డి గారి రాజ్యాంగం ప్రకారం మేము నడిపిస్తాం అనేది ఎంతవరకు సమంజసం తెలియజేస్తున్నాం. అట్లాగే ఒకటి తెలియజేస్తున్నాం, రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత అందరికీ 1వ తేదీ కల్లా మీ ఇళ్ళకి ముందు వచ్చి ఇదే వాలంటీర్లు మీకు పెన్షన్ ఇచ్చే విధంగా మేము చూస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థులం గూడూరు కాన్స్టిట్యున్సీ నుంచి నేను ఎమ్మెల్యేగా నిలబడుతున్నాను. సైకిల్ గుర్తు మీద ఓట్లేమని అడుగుతున్నాం. అలాగే ఎంపీ అభ్యర్థిగా వరప్రసాద్ గారు నిలబడుతున్నారు, కమలం గుర్తు బీజేపీ అభ్యర్థిగా నిలబడుతున్నారు. జనసేన 3 కలిసి నేను మా ఎంపీ గారిని గెలిపించమని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే ఈరోజు ఒక ఆయన ఎవరో రాక్షసుడికి తోడు ఇంకో రాక్షసుడు తయారయ్యారు. మీరు వరప్రసాద్ గారు రాక్షసుడు అయితే 5 సంవత్సరాలు ఏ పార్టీ వరప్రసాద్ గారు అని చెప్పి నేను అడుగుతున్నా. అంటే నేను చెప్పేది ఒక రాక్షసుడు అంటే ఏ విధంగా ఉండాలో మీ ముందు నేర్చుకోవాలి. రాక్షసత్వం అంటే మీ వైఎస్ఆర్సీపీ నాయకులు గ్రావెలు, ఇసుక, క్వారీ మొత్తాన్ని దోచుకుంది మీరు, మేం కాదు. రాక్షసులు ఆ విధంగా ఉంటారు. పేద ప్రజల భూముల మీద పడి మీ ఇష్ట ప్రకారం లేఅవుట్లు వేసుకుంది మీరు, మేం కాదు. ఎక్కడ పేదవాడిని భూమి ఉన్నా కానీ వాళ్ళని తరిమేసి మీ పేరు మీద పట్టాలు చేసుకుంది మీరని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి మీరు రాక్షసులా, మేము రాక్షసులా? పేద ప్రజలకి మద్యం, కల్తీ మద్యాన్ని ఇచ్చి అక్రమంగా చంపేసింది మీరా మేమా అని అడుగుతున్నా. రాక్షసులు మీరా మేమా? పేదవాడిని చంపేసిన మీరా మేమా? పేదవాడిపైన పన్నుల భారం వేసినటువంటి మీరా మేమా రాక్షసులు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈ గూడూరు నియోజకవర్గంలో 7 రోజులు నీళ్ళు లేకపోతే దిక్కు మొక్కలేక అల్లాడుతుంటే ఈరోజు కూడా మీరు రెటిఫై చేయకుండా ప్రభుత్వం సంబంధించిన మీరా మేమా రాక్షసులు అని తెలియజేస్తున్నా. ఈ నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఒక లైట్ ఆరిపోతే వెలిగించే దిక్కు దిశ లేనటువంటి మీరా మేమా రాక్షసులు అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మేము ధైర్యంగా చెప్తున్నాం. ఈరోజు నేను అభ్యర్థిగా ఏ ఊరికి వెళ్ళినా ప్రతి ఊరిలో
ఎంతో కొంత పేదలకు నేను సహాయం చేస్తున్నా. ఎవరైనా సునీల్ కుమార్ సహాయం చేశాడా అంటారు, కానీ సునీల్ కుమార్ రాక్షసుడిని ఎవరు చెప్పరు. మీరు ప్రజల్లో మాట చెప్పండి, వాళ్ళ యొక్క నుంచి స్పందన ప్రతిస్పందన ఏ విధంగా ఉండదు అని చెప్పి నేను తెలియజేస్తాను. ప్రసాద్ గారితో ఎందుకు మీరు స్నేహం ప్రారంభించారో, ఎందువల్ల మీరు విడిపోయారో మీ కార్యకర్త అందరికీ తెలుసని చెప్పి మరొకసారి నేను తెలియజేస్తున్నా. కాబట్టి మీరు వ్యక్తిగతంగా రాక్షసులు లేకపోతే ఇంకొకళ్ళు అనాల్సిన అవసరం లేదు. మీలో ఉన్నటువంటి ఆ యొక్క రాక్షసత్వాన్ని బయట పెట్టేందుకు మీరు మాట్లాడడం అంటే మీకు కడుపు మంట, మీకు అర్థమైపోయింది, మీ సీన్ సితారాన్ని అర్థమైపోయింది, మీ గ్రాఫ్ పడిపోతుందని అర్థమైపోయింది. కాబట్టి మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడడం మంచి పద్ధతి కాదని చెప్పి నేను వాళ్ళకి హితోపలుతున్నా. అట్లాగే ముఖ్యంగా ఇక్కడ గూడూరు కాన్స్టిట్యున్సీలో ఎలక్షన్ సంబంధించిన ఎలక్షన్ కోడ్ ఉల్లంఘిస్తూ వాళ్ళ ఇష్ట ప్రకారంగా గందరగోళంగా అవుట్ల దగ్గర నుంచి అలాగే బ్యాండ్ దగ్గర నుంచి ఇష్ట ప్రకారంగా తిరిగేటువంటి కార్యక్రమం ఈ గూడూరు నియోజకవర్గం. ఎవరు రాక్షసులు? మీరా రాక్షసులు? ఈ విధంగా తిరిగేటి మీరా మేము అని చెప్పి మేము అడుగుతున్నాం. కాబట్టి దయచేసి ఎలక్షన్ కమిషనర్ స్పందించాలా, రిటర్నింగ్ అధికారి స్పందించాలా. వెంటనే మీ చట్టంలో ఏ విధంగా ఉందో ఆ విధంగా ఈ యొక్క ప్రచార కార్యక్రమం జరగాలని చెప్పి నేను కోరుకుంటున్నా. అలాగే ముఖ్యంగా ఈరోజు మా ఆహ్వానాన్ని మందించి వచ్చినటువంటి మా బీజేపీ జనసేన నాయకులకి హృదయపూర్వకంగా నేను పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే త్వరలో 4వ తేదీ మరొక ఉమ్మడి మీటింగ్ ఒకటి కూర్చొని ప్లాన్ చేస్తున్నాం. దానికి కూడా బీజేపీ నాయకత్వం అలాగే జనసేన నాయకత్వం తెలుగుదేశం పార్టీ నాయకత్వం అందరం కలిసి కూర్చొని ఈ యొక్క రాష్ట్రంలో ఉండేటువంటి సమస్యలు కానీ ఎస్పెషలీ గూడూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా చర్చించి దానిపైన ఒక ప్రకటన చేస్తామని చెప్పి మేమందరం తెలియజేస్తున్నాం. ఆ సభను కూడా విజయవంతం చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఈరోజు ఈ రాష్ట్రంలో జరిగేటువంటి రాక్షస పాలన ఇప్పుడు కూడా తగ్గడంలే, ఇంకా కూడా అదే వరుసలో ఉన్నారు వాళ్ళు, ఇంకా మేమేటువంటి వరుసలో ఉన్నారు. కాబట్టి తగ్గించుకోమని చెప్పి నేను వాళ్ళకి తెలియజేస్తున్నా. ఎందుకంటే ఆల్రెడీ సర్వేలన్నీ చెప్తున్నాయి, ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో కూడా ప్రతి సర్వే కూడా చెప్తుంది. ఇంకా కూడా మీరు మీ సొంత మాటలు మాట్లాడితే ఎవరు నమ్మేదట్లేరని చెప్పి మీకు తెలియజేస్తూ మీరు ఒక్కసారి మళ్ళీ చెప్తున్నా, ఒక్కసారి ఎవరు రాక్షసులు, ఎవరి కోసం మీరు వరప్రసాద్ గారితో ఆ రోజు విభేదించారు, దేనికోసం విభేదించారు, మళ్ళీ దేనికోసం ఆయనతో దగ్గరయ్యారు, మళ్ళీ ఆయన్ని ఇంద్రుడు చంద్రుడు అని చెప్పి ఈరోజు మళ్ళీ ఆయన రాక్షసుడు అన్నారంటే అంతకన్నా అవమానకర పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి అలాంటి రాక్షసుడు అలాంటి మాటలు పక్కన పెట్టి ఎలక్షన్ బరిలో దిగేవాట ఆల్రెడీ తెలుసుకుందాం, ప్రజలకు పోదాం. ప్రజలు ఏ నిర్ణయం వస్తే దానికి మనం కట్టుబడి ఉన్నాం తప్ప వ్యక్తిగత ఆరోపణ చేసి నీపైన నాపైన నువ్వు నీపైన నేను చేసుకోవడం ఇది ప్రజాస్వామ్యబద్ధంగా సంస్కృతి కాదు, మంచి సంస్కృతి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాం. మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే రాండి, జనాల్లో పోదాం. మీ పార్టీ విధానాలు మీరు చెప్పండి, మా 3 పార్టీ విధానాలు మేము చెప్తాం. ప్రజలు ఏ పార్టీ విధానం వస్తే ఆ పార్టీకి ఓటేస్తారు. అప్పుడు గెలిపోవడం తర్వాత నిజంగా ప్రజలు ఎవరికి తీర్పిస్తారో ఆ రోజు మాట్లాడుకుందామని చెప్పి నేను తెలియజేస్తున్నాను.